ఛానల్, నేను మీ యాంకర్ సాయి. ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసి ఏరో ఫాల్కన్స్ వైజాగ్ బ్రాంచ్‌లో అయితే ఉన్నాము. ఈ వైజాగ్ బ్రాంచ్‌కి సంబంధించి స్టూడెంట్ అయితే మన ముందున్నాడు. అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ హాయ్ అన్న. మీ నేమ్? నా నేమ్ చరణ్ అన్న. చరణ్. చరణ్. ఓకే. చరణ్, నువ్వు మన ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? నేను 6 మంత్స్ అవుతుందన్న. 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్. ఓకే. ఈ 6 మంత్స్‌లో నువ్వు మన ఇన్‌స్టిట్యూట్ గురించి తెలుసుకుందేంది? మన ఇన్‌స్టిట్యూట్ నుంచి నువ్వు నేర్చుకుందేంది? అంటే డిసిప్లైన్‌గా ఉంటామన్న. ప్రొఫెషనల్ కోర్సు. ఓకే. అంటే ఇంటర్‌లో కాకుండా గజిబిజిగా కాకుండా ప్రొఫెషనల్ కోర్సు. టీచర్స్‌తో ఫ్రెండ్షిప్‌గా ఉంటది. ఓకే. సబ్జెక్ట్ వైజ్ అంతా బాగుంటది. అంతా బానే ఉంది. ఓకే. వైజాగ్ బ్రాంచ్‌లో ట్రైనర్స్ అంతా ఆల్ ఓకేనా? మంచిగా ట్రైన్ చేస్తున్నారా? మంచిగా ట్రైన్ చేస్తారన్న. ఓకే. ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఓకే. ఎక్కడి వరకు చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ వరకు చదువుకున్నావు. ఓకే. అంటే ఏవియేషన్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా? లేదంటే మధ్యలో ఇంటర్ చేశాక అందరిలాగా బీటెక్ చేస్తే ఏముంటది, జస్ట్ ఏదైనా నేర్చుకుందామని యూట్యూబ్ తీసి చూస్తే ఇలా ఏవియేషన్ అని తెలిసింది. ఓకే. అందులో ఒక టాప్ ఏవియేషన్ అకాడమీ ఏదైనా చూస్తే ఒక ఏరో ఫాల్కన్స్ అని కొంచెం అనిపించింది. 100% ప్లేస్మెంట్ అని తెలిసింది. బయట కొనుక్కున్నా. ఓకే. కొనుక్కున్న తర్వాత ఇలా జాయిన్ అయ్యావు. ఓకే. ఇంటర్‌లో ఎలా ఉండేవాడివి నువ్వు? ఇంటర్‌లో ఇలా ఉండేవాడిని కాదన్న. ఇంటర్‌లో గజిబిజిగా సార్లతో ఇలా ఫుల్ కామెంట్స్ చేస్తూ. ఓకే. ఇంత డిసిప్లిన్‌గా అయితే అస్సలు ఉండదన్న. ఓకే. ఇక్కడ ఫుల్ డిసిప్లైన్. ఓకే. స్టడీ వైస్‌గా కూడా బెటర్ అన్న. స్టడీ వైజ్ అయితే ఇంటర్‌లో కూడా బెటర్. ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్, అప్పుడు ఇంటర్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటో తెలియదు అనుకుంటా. ఓకే. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే కూడా ఏంటిదో తెలీదన్న. ఓకే. ఓన్లీ ఇంగ్లీష్ అంటారు కదా అప్పుడు? ఓకే. లైక్ ఇంగ్లీష్ ఎలా ఉండే అప్పుడు నీది ఇంటర్‌లో ఇంగ్లీష్ ఏం తెలియదన్న. ఫుల్ తెలుగుండే. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం ఇంగ్లీష్ అలాగే ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. ఓకే. జాబ్ పర్పస్ కోసం అలా ఇంగ్లీష్ ఫుల్‌గా నేర్పుతారు. కమ్యూనికేషన్ గుడ్‌గా ఉంటది. ఓకే. ప్రొఫెషనల్. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే ఏంటి అసలు? చాలా మందికి డౌట్ ఉంటుంది కదా బయటి వాళ్ళకు. అసలు పర్సనల్ డెవలప్‌మెంట్ లైక్ ఇప్పుడు ఇంటర్ చదువుతున్న వాళ్ళే, లైక్ ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఏవియేషన్ సైడ్ రావాలనుకుంటారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే వాళ్ళకి ఏంటో తెలీదు. వాళ్ళకి ఏం చెప్తావు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్‌గా మన గ్రూమింగ్ అయ్యి నీట్‌గా మన బాడీ గెస్చర్స్ మెయింటైన్ చేసుకొని ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం నార్మల్‌గా వెళ్ళిపోంగా ఫుల్‌గా గ్రూమ్ అయ్యి నీట్‌గా ప్రొఫెషనల్‌గా ఎలా మన 100% ఇస్తాం చూసా. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆపోజిట్ వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, ఏంటి, ఎలా ఉండాలని చెప్పి అవన్నీ నేర్పిస్తారు. ఓకే. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా నేర్పిస్తున్నారు ఇక్కడ? కమ్యూనికేషన్ స్కిల్స్ మాకు యాక్టివిటీస్తో పాటు నేర్పిస్తున్నారన్న. ఇప్పుడు మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ నేర్పిస్తారు అనుకుంటాం. జస్ట్ ఇంగ్లీష్ నేర్పిస్తారు ఏముందబ్బా అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయింది ఏంటంటే ఇంగ్లీష్ నేర్పుతారు కానీ యాక్టివిటీస్ ద్వారా నేర్పుతున్నారన్న. ఓకే. యాక్టివిటీస్ బాగుందన్న. ఓకే. గేమ్స్ ద్వారా ఎలా ఎంటర్టైన్ చేస్తూ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు కాబట్టి మాకు కూడా నేర్చుకుని ఫీలింగ్ ఇంప్రూవ్ అవుతున్నాం. కొంచెం ఎంటర్టైనింగ్‌గా నేర్చుకుంటున్నాం అని బాగుంటుందండి. ఓకే. స్కూల్‌లో చూసుకున్నట్టయితే, ఇంటర్‌లో చూసుకున్నట్టయితే బట్టి అది నేర్చుకుంటాం. తర్వాత కూడా యూజ్ కాదు మనకు. ఓకే. ఇక్కడ మంచిగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటున్నారు. ఓకే. లైక్ మీకు ఈవెంట్స్ కానీ ఇవన్నీ ఏమైనా కండక్ట్ చేస్తారన్న. మామూలు ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇంటర్‌లో ఫ్రెషర్స్ ఈవెంట్స్, ఇంకా ఫ్లైట్ ఎయిర్‌పోర్ట్‌కి విజిట్స్ ఉంటాయి. ఓకే. అన్ని జరుపుతారన్న. ఫెస్టివల్స్ కూడా జరుపుతారు ఇక్కడ. ఓకే. అంతా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయా లేదంటే స్టడీ ఎక్కువ ఉంటుందా ఇక్కడ? అంటే 2 బ్యాలెన్స్‌గా చేస్తారన్న. అంటే ఈవెంట్స్ మీద అంత ఫోకస్ ఏం కాకుండా స్టడీస్ మీద ఉంటది. కానీ మరి అంతా స్టడీస్ అంటే తెలిసిందే కదా. ఓకే. ఈవెంట్స్‌లో కూడా కొంచెం పార్టిసిపేషన్ ఉంటది, బాగుంటది. అన్ని విధాలుగా బాగుంటదన్న. ఓకే. ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా? ఎగ్జామ్స్ సాటర్డే అవుతాయండి. ఓకే. వీకెండ్ ఎగ్జామ్స్. ఓకే. అంటే లైక్ ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంటే ఇప్పుడు మనకి టాపిక్ వైజ్ ఉంటాయన్న. ఇందులో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సెక్యూరిటీ అని, గ్రౌండ్ హ్యాండ్లింగ్, క్యాబిన్ క్రూ, కార్గో అని ఇలా ఉంటాయి 5 టాపిక్స్. ఆ 5 సబ్జెక్ట్స్ వైజ్ నేర్పుతారు. వాటి మీద మీకు వీక్ మొత్తం ఏమైనా సిలబస్ అయిందో దాని మీద ఒక రివిజన్ లాగా జరుగుతుందండి. ఓకే. లైక్ ఇప్పుడు ఇంత ప్రొఫెషనల్‌గా నిన్ను చూసి మీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా కామెంట్ చేస్తారా? అంటే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారన్న. ఎందుకు? అంటే ఇలా ప్రొఫెషనల్‌గా రెడీ అయిపోయాడు ఉన్నట్టుండి మనతో చిల్లిగా ఆడుకొని పాడుకొని తిరిగేవాడు కొంచెం చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. మారిపోయాడు వీడు, ఏదో చేస్తున్నాడు, ఏదో అవుతుంది అని అనుకుంటారన్న. ఓకే. అంటే ఇంటర్‌కి ఇప్పటికి డిఫరెన్సెస్ చెప్పమంటే నువ్వు ఏం చెప్తావు నీలో చేంజెస్? ఇంటర్‌కి ఇప్పటికంటే ఫస్ట్ డిసిప్లిన్ అన్న. ఫస్ట్ టాపిక్. ఓకే. డిసిప్లిన్ బాగా వస్తుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది కొంచెం. ఓకే. అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఓకే. మీ పేరెంట్స్ కానీ అంటే ఇంటర్‌లో అంటే బాధపడే సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఏంది మా వాడు చదువుతలేడు, ఇలా ఉన్నాడు, మొత్తం ఇలా తయారవుతున్నాడు అని చెప్పి. ఇప్పుడు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటా. ఎస్ అన్న. ఓకే. ఇంటర్‌లో అలా
చిచ్చపట్టిగా ఆ, ఆడుకొని పాడుకొని అంటే పేరెంట్స్ కూడా ఎరా అవుతావా చదువుతావా లేదా పాస్ అవుతావా అది మ్మ్. ఇది అంతా ఇప్పుడు కొంచెం ఇలా చూసేసరికి కొంచెం వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఓకే. పర్లేదు మనోడే కొంచెం చదువుతాడు అది ఇప్పుడు గ్రూమింగ్ వైజ్గా చూసుకుంటే బాయ్స్ ఎక్కువగా అసలు గ్రూమింగే వేసుకోరు. ఇప్పుడు ఇంటర్లో చూసుకున్న ఒక పౌడర్ కూడా వేసుకోరు, స్నానం చేసి డైరెక్ట్ కాలేజ్ వెళ్ళిపోతారు. కానీ మన దగ్గర అలా కాదు, బాయ్స్ కూడా గ్రూమింగ్ చేసుకోవాలి. ఓకే, ఏమనిపిస్తుంది ఇలా నువ్వు గ్రూమింగ్ చేసుకున్నప్పుడు? గ్రూమింగ్ అంటే ఇంటర్లో మీరు అన్నట్టే ఏం ఉండదు, ఉమ్, వెళ్ళిపోతాం అలాగా. కానీ ఇక్కడికి వచ్చాక గ్రూమింగ్ అంటే ఒకటి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఎదుటివాడు మనల్ని చూస్తే మరీ వీడు వచ్చేసాడు అబ్బా అలా లేచి వచ్చేసాడు అనుకోకంట ఉమ్, కొంచెం వీడికి ఒక 100% ఎఫర్ట్ ఇస్తాడు వాడిని Hmm. చూస్తేనే అర్థమైపోద్ది. ఓకే. ఆ టైప్ ఆఫ్ గ్రూమింగ్ మనకి నేర్పిస్తారు. ఓకే. తర్వాత స్కిల్స్తో పాటు మనం అలా వెళ్తే ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసుకొని బాగుంటుంది. ఓకే, 6 months అవుతుందా నువ్వు వచ్చి? చేస్తాను 6 ఓకే. మీ సీనియర్స్ కానీ అంటే జాబ్ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఉన్నారన్న నాకన్నా ముందు అంటే నువ్వు ఇక్కడికి ఫస్ట్ వచ్చినప్పుడు 100% ప్లేస్మెంట్ అని నువ్వు ఆల్రెడీ యూట్యూబ్లో చూసి వచ్చావు కదా, అంటే నీకు ఏమనిపిస్తుంది 100% ప్లేస్మెంట్ పక్కన్నా లేదంటే ట్రూ ఆర్ ఫాల్? ట్రూ అన్న, ఓకే. నిజంగా నేను కనుక్కొనే వచ్చాను. అంటే యూట్యూబ్లో చూశాను, తర్వాత కొంచెం కొంచెం వాళ్ళ దగ్గర నుంచి నెంబర్లు కాంటాక్ట్ తీసుకొని నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఓకే. అంటే నాతో జాయిన్ అయ్యారు కొంతమంది, వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ అందరూ. ఓకే. ఇప్పుడు ఏవియేషన్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పావు, ఏవియేషన్లో ఎందుకు వచ్చావు అంటే ఎందుకు రావాలనిపించిందో కూడా చెప్పావు. ఎస్. ఈ ఏవియేషన్లో చాలా అకాడమీస్ ఉన్నాయి, మరి మన అకాడమీని విజిట్ చేయడానికి రీజన్స్ ఏంటి? చూశాను, అంతా బాగానే అనిపించింది. టీచర్స్ వీళ్ళ ఫ్రెండ్లీ వైజ్గా కొంచెం ఎంటర్టైనింగ్గా, మరీ చదువు అంటే తెలుసు కదా కొంచెం ఆలోచిస్తాం, జాయిన్ అయినప్పుడు కాలేజీలో ఎలా జాయిన్ అవుతాం, అలాగే కొంచెం ఎంటర్టైనింగ్గా చూసుకోవచ్చు. దాంతోపాటు డిసిప్లైన్, ఇంకా ప్రొఫెషనల్ కోర్స్ వైజెస్ కూడా ఉన్నాయి. ఓకే. వీళ్ళు అన్ని కోర్సెస్ నేర్పిస్తారు, కోర్సెస్ మనం చూసుకొని మనం కూడా అన్నిటికీ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ కొన్ని ఇన్స్టిట్యూట్లో ఏంటంటే వాళ్ళే చెప్తారు, మనం ఒకటి చూస్ చేసుకున్నామంటే ఆ ఇంటర్వ్యూస్కి పంపిస్తూ ఉంటారు అస్తమానం దానికి. ఓకే. ఇక్కడ వీళ్ళు చెప్పే దాంట్లో మనం చూస్ చేసుకున్న దాంతో పాటు మిగతా ఇంటర్వ్యూస్ కూడా మనం అటెండ్ అయ్యేటట్టు ఓకే. అంటే వేరే కోర్సెస్ గురించి కూడా మనం నాలెడ్జ్ గెయిన్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు ఎయిర్ టికెటింగ్కి జాబ్ కొట్టి వెళ్ళావు అనుకో, నువ్వు అక్కడ సెక్యూరిటీ గురించి నీకు తెలిసిపోద్ది, తెలిసిపోద్ది. ఆ ఏదైతే మన బ్యాగ్ చెకింగ్స్ ఉంటాయో వాళ్ళకి తెలుస్తుంది, మన క్యాబిన్ క్రూ గురించి అన్నిటి గురించి నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నావు. Yes, sir. ఓకే, 8 hours క్లాస్ అంటే 10 to 6 వరకు క్లాసెస్ కదా. Sir. ఓకే, బోర్ ఏం కొడతలేదా 10 to 6 వరకు అంటే? బోరే ఉండదన్న, ఓకే. అయిపోద్ది టైం అలా అయిపోద్ది. స్కూల్లో అయితే కొంచెం వెళ్ళిపోవాలనిపిస్తుంది, స్కూల్ టైం లాగే ఉంటుంది, కానీ ఎలా అయిపోద్దో తెలియదు, టైం అయిపోద్ది. ఎంటర్టైనింగ్గా దాంతోపాటు సబ్జెక్ట్ కూడా ఫుల్ నేర్చుకుంటాం. ఓకే. సబ్జెక్ట్ నేర్చుకుని ఏ రోజు ఆ రోజు చూసుకోవచ్చు. ఓకే, మన ఇన్స్టిట్యూట్ గురించి ఏం చెప్తావు? బెస్ట్ అన్న, 100% ప్లేస్మెంట్ అన్న మాట మాత్రం ట్రూ. ఓకే. ఫైనల్గా కొత్త స్టూడెంట్స్కి నువ్వు సజెషన్ ఇవ్వాలంటే ఏం సజెషన్ ఇస్తావు? కొత్త స్టూడెంట్స్ సజెషన్ అంటే నా తరపున మనం కొంచెం ఆలోచిస్తాం, ఏదైనా అవును. ఎక్కడికైనా ఏదైనా చేయాలనుకుంటే ఆలోచిస్తాం, అది నిజమే. కానీ ఇదైతే పర్లేదు, 100% ప్లేస్మెంట్ అనేది పక్క. డిసిప్లైన్ బాగుంది, తర్వాత గ్రూమింగ్ స్కిల్స్ ప్రొఫెషనల్స్ అంతా ప్రొఫెషనల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఓకే. టీచర్స్ కూడా మనకి ఫ్రెండ్లీ వైజ్గా ఉంటారు. మనం ఏమైనా డౌట్ అడిగితే ఇంటర్లో లాగా ఒకసారి అడిగి రెండోసారికి మనం ఆలోచిస్తాం, కానీ ఇక్కడ ఆలోచించినా సరే వాళ్ళకి కేర్ తీసుకుంటారు, అందరినీ ఒకలాగే ట్రీట్ చేస్తారు. ఓకే, బాగుంటుంది. ఓవరాల్గా అయితే వైజాగ్ బ్రాంచ్లో అందరు ట్రైనర్స్ కూడా ఓకే బాగానే చెప్తున్నారు మంచిగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ వర్కర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.